చూడండి సార్, ఒక 9th క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇదే డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద, ఇదే ట్యాబ్ల మీద బైజూస్ కంటెంట్ అనుకోకుండా బైజూస్ నుంచి మీరు ట్యాబ్స్ తీసుకున్నారు అండ్ దాని పెద్ద స్కామ్ అయింది అని ఆరోపణలు వచ్చాయి. సార్ ఏంటి సార్ ఇది? అంటే ఇది రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను వింటూ ఉన్నాను. మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఇలా ఇటువంటి రకమైన పరిణామాలు చూసి ఒకసారి బాధ అనిపిస్తుంది. సరే అని రిపీటెడ్గా చెప్తున్నా సరే, బైజూస్ కంటెంట్కిను ట్యాబ్స్కి ఏం సంబంధమ్మా? బైజూస్ కంపెనీ ఏదైనా ట్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? లేదు వాళ్ళకి ఏమైనా బైజూస్తో వచ్చి వాళ్ళకి ఏమైనా టైడప్ ఉందా? ఒక టైంలో మా ఆనరబుల్ సీఎం గారు వచ్చి దావోస్ వెళ్ళినప్పుడు ఆ బైజూస్ ఎండి గారు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు నువ్వు ఏదో చేస్తున్నారు బాగానే ఉందండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ మా రాష్ట్రం కూడా చేయండి అంటే అప్పుడు ఆయన మేము చేస్తామని ఆయన ఫ్రీగా మా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా 6th to 10th ఏ పిల్లవాడికి కూడా, అది బయట అయితే మినిమం 18,000 20,000 కంటెంట్ ఫ్రీగా ఈ పిల్లలకు వచ్చి ఇస్తారని చెప్పి ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం. దేర్ ఇస్ నో ఛార్జ్. ప్రభుత్వం కూడా ₹1 చెల్లించట్లేదు, అలాగే పిల్లలు కూడా ₹1 చెల్లించట్లేదు, దానికి పే చేయట్లేదు, ఫ్రీగా ఇస్తున్న నేపథ్యం. అంటే మీరు ట్యాబ్ పర్చేస్ చేసిన విధానంలో కూడా లాట్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది. ఆ 9,000 ఉండాల్సింది 11,000కి 14,000కి కొన్నారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దిస్ సార్? నాకు అందుకే అనిపిస్తుంది, నేను ఐఎమ్ నాట్ ఎ న్యూ ఇన్ పాలిటిక్స్, 30 years పెట్టున్నాను. ఏదైనా మేము ఏదైనా ఎవరైనా క్రిటిసిజం చేసినప్పుడు వచ్చాం ఒక అథారిటీగా ఒక దాని రెస్పాన్స్తో మాట్లాడే అలవాటు మాకు. ఈ మధ్యకాలంలో చూస్తాను ఏదో పాసంగా మసాజ్ చేసేస్తే ఆ బురద జల్లేస్తే ఆ బురదను వచ్చి అలా తుడుచుకుంటారనే కాన్సెప్ట్ వచ్చింది. అది చాలా తప్పది. ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ట్యాబ్ అనేది మీకు ఏదైతే అమెజాన్ అలాంటివి ఉన్నాయో చూసుకుంటే, ఆన్లైన్ చూసుకుంటే ఏదైతే కాస్ట్ ఉందో మేము కొన్ని కాస్ట్ కంటే దానికంటే మేము కొన్ని కాస్ట్ తక్కువ. ఇది గ్లోబల్ టెండర్ పిలిచాము, జ్యుడిషియల్ ప్రివ్యూ జరిగింది. ఆ జ్యుడిషియల్ ప్రివ్యూలో వాళ్ళే వెట్టింగ్ చేశారు, వాళ్ళే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు, పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఆ తర్వాత టెండర్స్ చేసుకున్నారు. ఆ టెండర్ కొన్ని రేటు కూడా అక్కడికంటే, ఎందుకంటే హోల్సేల్ మనం 4 lakhs 5 lakhs కొన్నప్పుడు అంతకంటే తక్కువ రావాలి కదా, న్యాయం కదా. అక్కడికంటే మినిమం 20-25% తక్కువకు మేము కొన్నాం. ఇంత మైక్రో కేర్ అన్నది ఎట్లా పాసిబుల్ అయింది? ఎవరు అంటే హూ ఇస్ డూయింగ్ ఆల్ దిస్ అంటే ముఖ్యమంత్రి గారు అలవాటు ఏంటంటే ఏదైనా మాకు చెప్తారమ్మా, చెప్పిన వెంటనే ఆయన దాన్ని మర్చిపోరు. వాళ్ళు చేస్తారు, మేము చేస్తారని మా మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టైం టు టైం దాన్ని పర్సూ చేస్తూ ఎవ్రీ ఫార్చునేట్ 15 రోజులకు మనం రివ్యూ చేస్తూ ఫాలో అప్. గోరు ముద్ద ఉందా, ప్రతి ఎవ్రీ 15 daysకి ఒక బిజినెస్ కమిటీ ఉంటుంది మా దగ్గర. అంటే మా డిపార్ట్మెంట్ సంబంధం ఉండదు, సీఎం లెవెల్లో సీఎం మానిటరింగ్ చేస్తారు డిపార్ట్మెంట్ని. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి జాబ్ చార్ట్ ఇస్తారు, ఎవ్రీ 1 month 2 monthsకి ఒకసారి ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళు డైరెక్ట్గా సీఎం గారికి రిపోర్ట్ చేస్తారు. అంటే ఎంత కీన్గా ఆ మధ్యాహ్నం భోజనాన్ని చూస్తాం చెప్పండి సార్. మధ్యాహ్నం భోజనం అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. గతంలో మధ్యాహ్నం భోజనం అంటే అన్నము, పప్పు, సాంబార్ అండ్ ఒక గుడ్డు. సార్ ఇప్పుడు ఏంటి సార్ మధ్యాహ్నం భోజనంలో మీరు ఏమేమి పెట్టారు? ఇప్పుడు వచ్చి ఏదైతే ఆ రోజు స్కూల్ ఉంటుందో ఆదివారం తప్ప మిగతా ఆ రోజు సండే టు మండే టు సాటర్డే కంపల్సరీ రోజుకు మెను. మన ఇంట్లో కూడా ఉండదు, అలా రోజుకు మెను. ఆ మెనూలో కూడా మధ్యకాలంలో 2 ఇష్యూల దగ్గర ఏదో కిచిడి సంథింగ్ ఏదో బాగలేదు, లేకపోతే ఈ పులిహోర పెట్టండి, లేకపోతే ఈ పప్పు అన్నం పెట్టండి అని చెప్పి వాళ్ళు సైజ్ చేస్తే కొన్ని స్కూల్స్లో చేంజ్ చేసాం కూడా. ఇది ఇండియాలో ఎక్కర్లేదు ఈ మెను.